హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భాగ్య జాబ్ నోటిఫికేషన్ ఛానల్. మన ఛానల్ నందు ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కూడా ఛానల్ నందు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తుండే కనుక ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే భాగ్య జాబ్ నోటిఫికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ మీరు ఆన్లో పెట్టుకుంటే కనుక మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. సో ప్రతి నోటిఫికేషన్ కూడా అప్లోడ్ చేసిన వెంటనే మీరైతే చూడడానికి వీలుగా ఉంటుంది. సో అయితే మనకి ఈ రోజు ఉన్నటువంటి నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేశారండి. సో దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని మనం వీడియోలో చూద్దాము. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు వేరియస్ గజెటెడ్ పోస్టు. సో ఇక్కడ నుంచి అయితే మనకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ త్రూ ఆన్లైన్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్. సో ఓన్లీ ఇక పొజిషన్స్కి ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుందని మనకైతే ఇక్కడ క్లియర్గా ఇచ్చారండి. నెక్స్ట్ ఇక్కడ వెబ్సైట్ అడ్రస్ ఇచ్చారు. సో ఈ వెబ్సైట్ అడ్రస్ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. సో మీరు వెబ్సైట్ ద్వారా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇక పొజిషన్స్కి వచ్చి ఇంకా అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అవ్వలేదు. డిసెంబర్ 8వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతాయండి. డిసెంబర్ 8వ తారీఖు నుంచి డిసెంబర్ 28వ తారీఖు లోపున మీరు ఆ ఇన్ టైంలో అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టులకి రిటన్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. అలాగే ద డేట్స్ ఆఫ్ రిటన్ ఎగ్జామినేషన్ విల్ బి అనౌన్స్డ్ సపరేట్లీ. సో రిటన్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, డేట్స్ అనేది కూడా మనకి సపరేట్గా అనౌన్స్ చేస్తామని ఇక్కడైతే క్లియర్గా ఇచ్చారు. సో కాబట్టి ఎవరైతే అప్లై చేసుకుంటారో అప్లై చేసుకున్నటువంటి క్యాండిడేట్స్ రెగ్యులర్గా మీరు వెబ్సైట్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ద మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ విల్ బి ఇంగ్లీష్ ఓన్లీ అని ఇచ్చారు. ఓన్లీ పోస్ట్ కోడ్ 4లో ఒకటి మాత్రమే ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటుందండి. మిగిలిన ఎగ్జామ్స్ అన్నీ కూడా మీకు పేపర్ అనేది ఓన్లీ ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది. సో ఆ పాయింట్ ఒకటైతే మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. నెక్స్ట్ ఇక పొజిషన్స్కి అప్లై చేసినటువంటి క్యాండిడేట్స్ హాల్ టికెట్స్ వచ్చి మీరు వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలని కూడా అక్కడైతే క్లియర్గా చెప్పారు. దీనిలో మొత్తం మనకి 7 రకాల పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇక్కడ నేమ్ ఆఫ్ ది పోస్టు, అలాగే ఏజ్ లిమిట్, స్కేల్ ఆఫ్ పే, స్టేట్ వైజ్ అండ్ జోనల్ వైజ్ వేకెన్సీస్, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అనేది ఇక్కడ మనకైతే ఒక టేబుల్ ఫామ్ అయితే ఇచ్చారు క్లియర్గా. సో ఫస్ట్ వన్ వచ్చి ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్. వీళ్ళకి పే స్కేలు 29,760 అయితే పే చేస్తారు. టోటల్గా దీనిలో 11 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ సెకండ్ వన్ సెరికల్చర్ ఆఫీసర్. సో వీళ్ళకి పే స్కేలు 35,120 రూపీస్ అయితే పే చేస్తారని ఇక్కడ ఇచ్చారు. సో దీనిలో ఒక వేకెన్సీ ఉంది. నెక్స్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్. సో దీనిలో టోటల్గా 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో వీళ్ళకి కూడా 35,120 రూపీస్ అయితే పే చేస్తారు. నెక్స్ట్ ఫోర్త్ వన్ డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్. సో వీళ్ళకి పే స్కేలు 29,760 రూపీస్ అయితే పే చేస్తారండి. స్టేట్ వైజ్ వచ్చి దీనిలో 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ టెక్నికల్ అసిస్టెంట్. సో వీళ్ళకి ఏజ్ లిమిట్ వచ్చి 21 ఇయర్స్ నుంచి 28 లోపు మధ్య ఉండాలి. సో ముందు మనం చూసిన 4 పోస్టులకి కూడా 18 ఇయర్స్ నుంచి 42 ఇయర్స్ మధ్య ఉండాలి. నెక్స్ట్ 5th పొజిషన్కి వచ్చి టెక్నికల్ అసిస్టెంట్. వీళ్ళకి ఏజ్ లిమిట్ 21 ఇయర్స్ నుంచి 28 మధ్య ఉన్నటువంటి అప్లై చేసుకోవచ్చు. పే స్కేలు 40,270 రూపీస్ అయితే పే చేస్తారని ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇక పొజిషన్స్ వచ్చి స్టేట్ వైడ్ వచ్చేసి ఒక వేకెన్సీ అయితే ఉంది. నెక్స్ట్ 6th వన్ అసిస్టెంట్ కమిషన్. సో వీళ్ళకి ఏజ్ లిమిట్ 28 ఇయర్స్ నుంచి 42 ఇయర్స్ మధ్య ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. శాలరీ 31,460 రూపీస్ అయితే పే చేస్తారు. దీనిలో టోటల్ వేకెన్సీస్ 3 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ 7th వన్ అసిస్టెంట్ డైరెక్టర్ పొజిషన్. సో వీళ్ళకి ఏజ్ లిమిట్ 18 ఇయర్స్ నుంచి 42 ఇయర్స్ మధ్య ఉండాలి. పే స్కేలు 40,270 రూపీస్ అయితే పే చేస్తారని మనకి ఇక్కడైతే క్లియర్గా ఇచ్చారు. సో దీనిలో టోటల్గా ఒక వేకెన్సీ అయితే ఉందండి. సో ఇలా టోటల్గా మనకి 25 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక 7 పొజిషన్స్ మీద ఇక్కడ మనకు ఒక టేబుల్ ఫామ్ ఇచ్చారు. సో మీరు కూడా ఈ టేబుల్ ఫామ్ అంతా కూడా ఒకసారి అయితే డీటెయిల్గా అయితే చూడొచ్చు. ఇక్కడ నేమ్ ఆఫ్ ది పోస్టు, అలాగే క్వాలిఫికేషన్స్ ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు. ఏ పోస్ట్కి ఏ క్వాలిఫికేషన్స్ ఉండాలనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఒక టేబుల్ ఫామ్ అయితే ఇచ్చారు. ఫస్ట్ పొజిషన్ ఫిషరీస్ డెవలప్మెంట్. ఈ పోస్ట్కి క్వాలిఫికేషన్ మినిమం క్వాలిఫికేషన్ ఆఫ్ బ్యాచిలర్స్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అనేది ఇచ్చారు.
నెక్స్ట్ సెకండ్ పొజిషన్ సెరికల్చర్ ఆఫీసర్. ఈ పొజిషన్కి క్వాలిఫికేషన్ సెకండ్ క్లాస్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ విత్ సెరికల్చర్ ఆర్ బోటనీ ఆర్ జువాలజీ యాజ్ సబ్జెక్ట్స్ ఆఫ్ స్టడీ ఆర్ ఏ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ ఫ్రమ్ ఎనీ యూనివర్సిటీ అని ఇచ్చారు. అలాగే ఇంకా అడిషనల్ క్వాలిఫికేషన్స్ కూడా ఉన్నాయండి. సో నెక్స్ట్ థర్డ్ పొజిషన్ అగ్రికల్చర్ ఆఫీసర్. సో ఈ పొజిషన్కి డిగ్రీ ఆఫ్ ఏ బ్యాచిలర్స్ ఆఫ్ సైన్స్ ఇన్ అగ్రికల్చర్ ఆఫ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అనేది ఇచ్చారు. నెక్స్ట్ ఫోర్త్ పొజిషన్ డివిజనల్ అకౌంట్స్. సో వీళ్ళకి కూడా బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అనేది ఇచ్చారు. ఫిఫ్త్ పొజిషన్ టెక్నికల్ అసిస్టెంట్. వీళ్ళకి క్వాలిఫికేషన్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఆర్ మెకానికల్ ఇంజనీరింగ్ విత్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఆఫ్ ఏ యూనివర్సిటీ ఇన్ ఇండియా ఎస్టాబ్లిష్డ్. సో ఇంకా అడిషనల్ క్వాలిఫికేషన్స్ కూడా ఉన్నాయండి. సో ఇవన్నీ కూడా మీరు ఒకసారి డీటెయిల్గా చూడొచ్చు. నెక్స్ట్ ఇక్కడ టెక్నికల్ అసిస్టెంట్ ఈ పొజిషన్లో ఫిజికల్ మెజర్మెంట్స్ అని ఇక్కడ మనకి మెజర్మెంట్స్ కూడా ఇచ్చారండి. సో ఇవి కూడా మీరైతే ఒకసారి అయితే చూడండి. నెక్స్ట్ సిక్స్త్ పొజిషన్ అసిస్టెంట్ కమిషనర్. సో వీళ్ళకి గ్రాడ్యుయేషన్ ఇన్ లా అనేది ఇచ్చారు. 3 years ప్రాక్టీస్ యాజ్ అన్ అడ్వకేట్ ఇన్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో నెక్స్ట్ సెవెంత్ పొజిషన్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్. సో వీళ్ళకి క్వాలిఫికేషన్ ఎంఎస్సి విత్ బేసిక్ 4 years బీఎస్సీ హార్టికల్చర్ డిగ్రీ లేదా బీఎస్సీ డిగ్రీ ఇన్ హార్టికల్చర్ ఆఫ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అనేది ఇచ్చారు. సో కాబట్టి ఇక 7 పొజిషన్స్ అలాగే 7 పొజిషన్కి సంబంధించి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా మనకైతే ఇక్కడ ఒక టేబుల్ ఫామ్ ఇచ్చారండి. నేను వెబ్సైట్ అడ్రస్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో వెబ్సైట్ ద్వారా మీరు మీ మొబైల్లోని ఇక నోటిఫికేషన్ పేజెస్ అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకుని ఇక్కడ క్వాలిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అలాగే ఏ పోస్ట్కి ఎంత పే స్కేల్ ఉంటుంది ఏంటి అనేది కూడా మీరైతే ఒకసారి అప్లై చేసుకునేటువంటి క్యాండిడేట్స్ ఇక డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఒకసారి అయితే క్లియర్గా అయితే చదవడానికి ట్రై చేయండి. జోన్ 1లో ఉన్నటువంటి జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం అండ్ విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అండ్ కృష్ణా డిస్టిక్స్. జోన్ 2లో ఉన్నటువంటి జిల్లాలు గుంటూరు, ప్రకాశం అండ్ నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపూర్ అండ్ కర్నూలు డిస్టిక్లు అయితే ఉన్నాయండి. సో జోన్ 1, జోన్ 2 జిల్లాలు 13 జిల్లాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా కూడా ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు క్వాలిఫికేషన్ బట్టి. నెక్స్ట్ ఇక్కడ ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు. సో మనం చూసాం కదా ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క ఏజ్ లిమిట్ అలాగే పే స్కేల్ కూడా డిఫరెంట్గా ఉన్నాయండి. సో మీరు అక్కడైతే ఒకసారి నోటిఫికేషన్ పేజెస్ అన్నీ కూడా మీరు డీటెయిల్గా చదివితే మీకు ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సో ఇక్కడ మనకి మినిమం 18 years నుంచి 42 years అయితే ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది కేటగిరీని బట్టి. సో ఇక్కడ ఎస్సీ అండ్ ఎస్టీ కేటగిరీ వాళ్ళకైతే కనుక 10 years, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే కనుక 5 years, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి అయితే కనుక 10 years ఇక్కడ మనకి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందని ఇక్కడ అయితే మనకి ఇక్కడ ఒక టేబుల్ ఫామ్ ఇచ్చారు. నెక్స్ట్ అప్లికేషన్ ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా మనకి ఇక్కడ హౌ టు అప్లై అని ఇచ్చారండి. సో ఇక్కడ మీరు వెబ్సైట్ అడ్రస్ ద్వారా మీరు ఈ పొజిషన్స్కి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టులకి జనరల్ వాళ్ళకైతే కనుక 250 rupees అప్లికేషన్ ఫీజు ఉంటుంది. అలాగే ఎగ్జామినేషన్ ఫీజు వచ్చి 120 rupees, టోటల్గా 370 rupees అయితే జనరల్ వాళ్ళకైతే ఉంటుందండి. అలాగే ఎస్సీ ఎస్టీ అదర్ కేటగిరీ వాళ్ళకైతే కనుక ఎగ్జామినేషన్ ఫీ 120 rupees అయితే ఉండదు. ఓన్లీ 250 rupees మాత్రమే అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఫీజు అనేది వచ్చి ఇక్కడ నెట్ బ్యాంకింగ్ లేదా క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ ద్వారా మీరు పే చేయొచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ మనకి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా ఇచ్చారండి. ద స్కీమ్ అండ్ సిలబస్ ఫర్ ద ఎగ్జామినేషన్ హ్యాస్ బీన్ షోన్ ఎన్ఎక్స్ 2 అయితే ఉంటుందని మనకైతే ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. నెక్స్ట్ సెంటర్స్ ఫర్ ద ఎగ్జామినేషన్స్, సెంటర్స్ ఎక్కడ ఉంటాయి అనేది కూడా మనకి ఇక్కడ అయితే ఇచ్చారండి. ఇక్కడ ద అప్లికెంట్ మే చూస్ ద టెస్ట్ సెంటర్ విత్ 3 preferences అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ అలాగే అప్లికెంట్ టు ఎనీ సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డిపెండింగ్ ఆన్ ద అవైలబిలిటీ ఆఫ్ ద రిసోర్సెస్ లైక్ సెంటర్స్ అండ్ సిస్టమ్స్ అని కూడా ఇచ్చారండి. సో ఇవన్నీ కూడా మీరైతే ఒకసారి డీటెయిల్గా చూడొచ్చు. నెక్స్ట్ ఇక్కడ కేటగిరీని బట్టి ఏ కేటగిరీలో ఏ జోన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది అయితే క్లియర్గా ఇచ్చారు, ఒక టేబుల్ ఫామ్ లాగా ఇచ్చారు. నెక్స్ట్ అలాగే ఏ పోస్ట్కి ఏ సిలబస్ ఉంటుంది మీకు రిటర్న్ ఎగ్జామ్కి అనేది కూడా మనకైతే ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారండి. సో ఫస్ట్ పొజిషన్ వచ్చి రిటర్న్ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ టైప్లో అయితే ఉంటుంది, డిగ్రీ స్టాండర్డ్లో అయితే ఉంటుంది. సో ఇక్కడ పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ నుంచి, అలాగే పేపర్ 2 ఫిషరీ సైన్స్ 1, పేపర్ 3
ఫిషరీ సైన్స్ 2. సో ఈ 3 కూడా 150కి అయితే కండక్ట్ చేస్తారు. టోటల్గా ఇక్కడ 450 మార్క్స్ అయితే మ్యాక్సిమం మార్క్స్ ఉంటాయని ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు. సో అలాగే ఒక్కొక్క కేటగిరీకి సంబంధించి మీరు ఒక్కొక్క పోస్ట్కి కూడా ఒక్కొక్క పేపర్కి వచ్చేసి 150 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారండి. డిగ్రీ స్టాండర్డ్లో అయితే ఎగ్జామ్ ఉంటుందని అయితే మనకి ఇక్కడైతే క్లియర్గా ఇచ్చారు. సో పేపర్ 1 వచ్చేసేమో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ నుంచి అయితే ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీరు నోటిఫికేషన్ పేజెస్ అన్నీ కూడా వెబ్సైట్లోకి వెళ్ళి ఇవన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని ఇవన్నీ కూడా మీరు చదవండి. ఎందుకంటే నోటిఫికేషన్ పేజెస్ అయితే చాలా ఉన్నాయి. సో కాబట్టి ఇవన్నీ కూడా యాడ్ చేయడానికి ఇదంతా కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. సో కాబట్టి నేను ఏదైతే అంతా కూడా యాడ్ చేయట్లేదు. సో ఆ వెబ్సైట్ అడ్రస్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. సో మీరు వెబ్సైట్లోకి వెళ్ళి మీ యొక్క మొబైల్లో మీరు నోటిఫికేషన్స్ అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకుని ప్రతి నోటిఫికేషన్ కూడా డీటెయిల్గా చదివి ఏ పోస్ట్కి ఏం సిలబస్ ఉంటుంది, ఎగ్జాము ఎలా ఉంటుంది అనేది అయితే మీరైతే ఒకసారి డీటెయిల్గా చదువుకుని ఇక పోస్టులకి అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. డిసెంబర్ 8వ తారీఖు నుంచి అయితే స్టార్ట్ అవుతాయండి. డిసెంబర్ 28వ తారీఖు వరకు అయితే టైం ఉంది. కాబట్టి ఈ యొక్క పొజిషన్స్కి అయితే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా. ఓకే ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. భాగ్య జాబ్ నోటిఫికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఛానల్ ఫాలో అవుతూ ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. అలాగే వీడియో చూసిన ప్రతిసారి కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఎందుకంటే ప్రతి నోటిఫికేషన్ మీకు నేను ఎప్పటికప్పుడుకైతే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే అప్లోడ్ చేస్తున్నామండి. అలాగే ఇన్ఫర్మేషన్ మీరు చూసిన తర్వాత మీకు తెలిసిన వాళ్ళకి మీ ఫ్రెండ్స్ సర్కిల్స్లో ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుంది అనుకుంటే కనుక ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.